ఆ యొక్క మామ అల్లుడు కూడా ఆ యొక్క రాజుగారి దగ్గర సెలవు చేసుకొని అలా గ్రామానికి బయలుదేరారనమాట. స్వామివారు అనుకున్నారంట వీళ్ళు ఇంకా మారారో లేదు, ఒకసారి పరీక్షిద్దామని చెప్పేసి అనుకుంటారు. శ్రీ మహావిష్ణువు చాలా పరీక్షలు పెడతారనమాట. శ్రీ మహావిష్ణువు ఎప్పుడు కూడా ఆయన తొందరగా ఇక వరాలు కూడా ఎవరికి ఇవ్వడు. ఆయన చాలా పరీక్షలు పెట్టిన తర్వాతే ఆయన వరాన్ని ప్రసాదిస్తామంట శ్రీ మహావిష్ణువు. అనుకొని వెంటనే ఇద్దరిగా మారారో లేదు, ఒకసారి పరీక్షిద్దామని చెప్పేసి అనుకొని ఈ మామ అల్లుడు వాళ్ళకి ధనానంతా ఓడలు వేసుకొని వాళ్ళ గ్రామానికి బయలుదేరారన్నమాట. బయలుదేరుతున్న సమయంలో వెంటనే శ్రీ మహావిష్ణువు కూడా ఒక సన్యాసి రూపం ధరించి మరో దగ్గరికి వచ్చి అడుగుతున్నామంట, ఓ వ్యాపారస్తులారా, మీ ఓడ చాలా నిదానంగా వెళుతుంది, మీ ఓడ చాలా బరువుగా ఉన్నట్టుంది కదా, మీ ఓడ వస్తువులు నా యొక్క ఓడను పెట్టండి, మీ గ్రామం దాకా నేను సహాయం చేస్తాను అని చెప్పేసి ఆ యొక్క సన్యాసి చెప్తామంట. చెప్పేసరికి ఆ యొక్క వ్యాపారస్తులు ఏమనుకుంటారు, వచ్చిన వారు ఎవరో దొంగ సన్యాసిలా ఉన్నాడు, దొంగలా ఉన్నాడు, మన దగ్గర ధనం ఉందని తెలుసుకొని వచ్చాడు, మన యొక్క ధనాన్ని అపహరించుకోవాలనుకుంటున్నాడు అని అనుకోని వెంటనే ఆ మామూలు ఏమనంటారు అంటే, మా ఊడలో ఏమి లేవు, ఆకులు అవ్వడే ఉన్నాయి, నువ్వు అసలు నీకు సహాయం నాకు అవసరం లేదు అని చెప్పేసి ఈ మామ అల్లుడు చెప్తారన్నమాట. చెప్పేసరికి వెంటనే ఆ సన్యాసి తదాస్తు అని అంటారన్నమాట. అనేసరికి కొద్దిసేపటికి ఓడ చాలా తేలిగ్గా ఉంటుంది, తేలిగ్గా కొద్దిగా వేగంగా వెళ్తుంది అనమాట. వెంటనే ఇద్దరికి అర్థం కాలేదు, మన ఓడ చాలా తేలిగ్గా ఉంది, వేగంగా వెళ్తుంది కదా అని అనుకొని వెంటనే మామల్లుడు యొక్క ధనం మీద వస్త్రాన్ని తీసి చూడగా ఇంకేముంటాయి అక్కడ, ఆకులు ఆకులే ఉంటాయన్నమాట. ఎందుకయ్యా అంటే ఎప్పుడు కూడా మన ఇంటికైనా కూడా ఎవరైనా భిక్షకు వస్తే ఎప్పుడు కూడా లేవని నోట్లు ఎప్పుడు రాకూడదు. ఎందుకయ్యా అంటే ఎవరి నోరు ఎవరితో చెప్పలేము, అందుకని చెప్పేసి లేవు అంటే మన జీవితంలో లేనట్టే ఉంటాం. అందుకని చెప్పేసి ఇప్పుడు కాదే మరలా తర్వాత మాట దాటారు, అంతేగాని నా దగ్గర ఏం లేవు, నా దగ్గరకు వచ్చామని చెప్పేసి ఎప్పుడు కూడా అనకూడదు. ఈ మామ అల్లుడు యొక్క ఆకులను చూడంగానే వెంటనే వాళ్ళిద్దరికి మూర్చి వచ్చి పడిపోతారు, కలుద్దురి పడిపోతామంట. కొద్దిసేపటికి అల్లుడు వేసి మామని లేపుతామంట. అల్లుడు అంటున్నాడు, మామ వచ్చినవాడు ఎవరో దొంగ సన్యాసి కాదు, చాలా మరిమగల ఆయన తదానంతవంతునైనా ఇలా జరిగాయి, మనం వెంటనే ఆయన వేడుకుందాము, మన ధనాన్ని తిరిగి కోరుకుందాం అని చెప్పేసి అనుకుని వెంటనే ఈ మామ అల్లుడు కూడా వెంటనే వెళ్ళేసి ఆ సన్యాసిని వెతకడానికి వెళ్తారనమాట. వెళ్తూ ఉంటే దూరంగా చెట్టు కింద ఆ సన్యాసి కూర్చుంటాడు. ఆయనకు తెలుసు ఖచ్చితంగా నా దగ్గరికి మళ్ళీ వస్తారు అని తెలిసే దూరంగా చెట్టు కింద విశ్రాంతి తీసుకుంటూ ఉంటామంటారు. వెళ్ళేసి అప్పుడు వేడుకుంటారు, స్వామి మీరు ఇంతక ఎవరు, మీరు తదాసంతమంది మాకు ధనం అంతా అక్కడ ఆకులుగా మారిపోయాయి, మేము మా గ్రామానికి వెళ్ళాలి, మీరు అలా చేస్తే మేము ఇబ్బంది పడుతున్నాం స్వామి, మా ఇంట్లో కూడా మా యొక్క ఇళ్ళలో కూడా వాళ్ళు కూడా ఇబ్బంది పడుతున్నారంట, చాలా రోజులు మేము ఇంటికి వెళ్ళలేక వాళ్ళు కూడా ఇబ్బంది పడుతుంటారు, మీరు నాకు ఖచ్చితంగా సహాయం చేయండి, ఇంతకు మీరు ఎవరు మీ యొక్క నిజ స్వరూపం చూపించండి అని చెప్పగా అప్పుడు వెంటనే ఆ సన్యాసి ఆ యొక్క స్వామివారి రూపం చూపించి వెంటనే ఆ యొక్క మా ఒక అల్లుడు అంటాడు, మా ఒక వైశ్యుడు వ్యాపారస్తుడు అంటాడు, స్వామి దేవతలు కూడా నీ మహిమను గుర్తించలేరు, మేము తుచ్చ మానవులు స్వామి, మేము ఎంత స్వామి యొక్క మహిమను గుర్తించలేదు, క్షమించండి, నాకు గుర్తొచ్చిన స్వామి నేను వ్రతం చేస్తాను మొక్కుకున్నాను, ఇన్ని రోజులు ఆలస్యం చేశాను, నేను ఖచ్చితంగా నేను వెంటనే మా గ్రామానికి వెళ్ళిన తర్వాత నేను వ్రతాన్ని ఆచరిస్తానని చెప్పేసి ఆ స్వామి చెప్పుకొని మొరబెట్టుకుంటానంట. ఆ స్వామి తదాస్తు అని చెప్పేసి మీ ధనం క్షేమంగా మీ ఓడలోనే ఉంది, మీరు మీ గ్రామానికి వెళ్ళని చెప్పేసి స్వామివారు చెప్పేసి అక్కడి నుంచి స్వామి అదృశ్యమైపోతాడు అంట. అదృశ్యమైన తర్వాత ఈ మామూలు తిరిగి మరి ఓడలకు వెళ్ళేసి ఆ ఓడల ధనం వచ్చి చూడంగా క్షేమంగా ధనం అంతా క్షేమంగానే ఉండదంట. ఆ ధనం తీసుకొని గ్రామానికి బయలుదేరుతూ ఉంటుంటారు అంట. ఇంటి దగ్గరేమో లీలావతి మొక్కుకునిందిగా, నా భర్త అల్లుడి కోసం ఆలస్యం చేయకుండా మేము ఇద్దరు అర్థం చేస్తాం మొక్కుకున్నారు కాబట్టి వాళ్ళిద్దరు కూడా ఆ స్వామివారి వ్రతాన్ని ఆచరిస్తూ ఉంటామంట. ఆ స్వామివారి చేస్తూ ఉంటే అదే సమయంలో గ్రామ సమీపం రాగానే ఈ యొక్క వైశ్యుడు చెప్తూ ఉంటా, ఒక దూత పంపించేసి వెంటనే వెళ్ళేసి మా ఇంటికి వెళ్ళేసి నా యొక్క భార్య నా కూతురుతో చెప్పు, మేము వస్తున్న విషయాన్ని తెలియజేసి అని చెప్పేసి ఒక దూతను బట్టి పంపిస్తాడు అనమాట. ఆ దూత గ్రామానికి వెళ్ళేసి తన ఇంటి దగ్గర వెళ్ళి చెప్తాడు, అమ్మాయి నీ యొక్క భర్తని అల్లుడు వస్తున్నారంట, నాకు విషయం చెప్పారని చెప్పగా వెంటనే అప్పటికే లీలావతి వ్రతం అంతా పూర్తి అయిపోయింది అంట. లీలావతి ఇక్కడ చెప్తా, అమ్మాయి నీ భర్త మీ నాన్నగారు వస్తున్నారంట, నేను ఓడల దగ్గర వెళ్ళి ఎదురు చూస్తుంటాను, నీ యొక్క వ్రతం సంపూర్ణమైన తర్వాత నువ్వు రామ్మ అని చెప్పేసి చెప్తున్నాను అనమాట.
లీలావతి పరువున ఆ యొక్క ఓడరేవు దగ్గరికి వెళ్తుంది. ఈ కళావతి ఏమో తన భర్త వచ్చిన విషయం తెలిసిందిగా వెంటనే ఆతుత నా భర్తను చూడాలనే కోరికతో ఆ స్వామి వ్రతాన్ని తొందరగా సంపూర్ణం చేస్తుంది. కానీ ఆ తొందరలో స్వామివారికి ప్రసాదం తీసుకోవడం మర్చిపోతుంది అన్నమాట. మర్చిపోయి పరుగున ఓడరేవు దగ్గరికి వెళ్ళి చూస్తుంది. అక్కడ వెళ్ళి చూసి స్వామివారి ఆగ్రహించుకుంటాడు. ఎందుకంటే స్వామివారి వ్రతం ఎంత గొప్పదో స్వామివారి ప్రసాదం కూడా అంతే గొప్పది అనమాట. స్వామివారు నా ప్రసాదం తీసుకొని వెళ్ళిందని చెప్పేసి ఆగ్రహించుకొని వెంటనే నా మహిమ చూపించాలని చెప్పేసుకొని ఆ స్వామివారు ఇద్దరు లీలావతి కళాజీలో ఇద్దరు కళ్ళ ముందునే ఆ యొక్క తన యొక్క భర్త అల్లుడు వస్తున్న ఓడని తన యొక్క సముద్రంలో మునిగిపోయినట్టుగా ఒక మాయని స్వామివారు సృష్టిస్తారు అనమాట. అది చూస్తే కళావతి చాలా బాధపడిపోతుంది అనమాట. నా భర్త ఏం చేస్తా నాకెందుకు, నేను కూడా నా భర్తతో పడి చనిపోతాను, సతీ సహనం చేస్తానని నిర్ణయించుకొని వెంటనే కళావతి సముద్రంలోకి నడుచుకుంటూ వెళ్తుంది అనమాట. నడుచుకుంటూ వెళ్తుంటే ఆకాశం నుంచి ఒక ధ్వని వినిపించింది అనమాట. ఏంటయ్యా అంటే, అమ్మాయి నువ్వు వ్రతమైన సంపూర్ణం చేశావు, కానీ ఆ తొందరలో నా యొక్క ప్రసాదం తీసుకొని మర్చిపోయావు. నేను నా యొక్క వ్రతం ఎంత గొప్పదో నా యొక్క ప్రసాదం కూడా అంతే గొప్పది. నువ్వు వెంటనే ఇంటికి వెళ్ళేసి ప్రసాదం తీసుకొని తిరిగిరా, నీ యొక్క భర్త మీ నాన్న అంత క్షేమంగా ఉంటారని చెప్పేసి ఆకాశం నుంచి ఒక ధ్వని వినిపించింది అనమాట. అది వినంగానే కళావతి పరుగు ఇంటికి పరిగెత్తుకు వెళ్ళి ఆ స్వామివారిని వేడుకొని నన్ను క్షమించండి స్వామి, నేను తప్పు చేసిన స్వామివారిని వేడుకొని ఆ స్వామివారి ప్రసాదం తీసుకుని తిరిగి మరలా ఓడరేవు వచ్చి చూస్తే తన భర్త తన తండ్రి తనమంతా క్షేమంగా ఉంటుంట. అదంతా చూసి ఆ యొక్క కుటుంబం అంతా ఆశ్చర్యపోతారు. కళావతిలో ఇద్దరందరమే ఆశ్చర్యపోతారు. అంటే ఇంతటి మహిమ గల స్వామి, ఇంతటి మహిమ వ్రతాన్ని ఇన్ని రోజులు నిర్లక్ష్యం చేశామా అని అనుకొని వెంటనే అక్కడే ఆ సముద్ర తీరాన్ని ఒక బంతులు ఒక బ్రాహ్మణ్ణి పిలిపించి అక్కడే సముద్రంలోనే స్వామివారితం చేసి ఆ స్వామివారి యొక్క ఆశీస్సులు తీసుకుంటారన్నమాట. ఇంకా అప్పటి నుంచి వారు ప్రతి సంవత్సరం కూడా విడవకూడదని నిర్ణయించుకుంటారు. ప్రతి సంవత్సరం కూడా విడవకుండా ఆ స్వామివారితం చేసుకొని నిర్ణయించుకుంటారు అనమాట. వాళ్ళు ఎప్పుడైనా మర్చిపోతారమ్మా, ఆ స్వామివారితాన్ని మర్చిపోతారు ఎప్పుడైనా. ఇంకా అన్ని కష్టాల నుంచి ఎప్పుడూ మర్చిపోలేదు ఆ స్వామివారితాన్ని. ఇంకా వాళ్ళ యొక్క మర్చిపోకుండా ప్రతి సంవత్సరం కూడా ఆ స్వామి రథం చేస్తూ తిరిగి వాళ్ళు కూడా వైకుంఠ రథం చెందారనమాట. ఓం స్కంద పురాణ చతుర్థోయ సమాప్త.